యూట్యూబర్ హర్ష సాయికి మరోసారి బిగ్ షాక్ తగిలింది. అతనిపై పోలీస్ కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడన్న ఫిర్యాదులతో హర్ష సాయిపై కేసు నమోదు చేసినట్లుగా సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఫాలోవర్స్ అందరూ కూడా హర్ష సాయి లాంటి వారిని అన్ఫాలో చేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఇటీవల కాలంలోని ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై వరుసగా కేసులు అయితే నమోదవుతున్నాయి. గతంలో మనం చూసినట్టయితే ఇటు వైజాగ్ లోకల్ బాయ్ నానిపై కూడా ఇదే తరహాలోని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ కూడా అతనిపై కేసు అయితే నమోదైంది. ఇప్పుడు తాజాగా ఏదైతే యూట్యూబర్ హర్ష సాయిపై కూడా ఏదైతే సైబరాబాద్ పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ఇతను ఒక యూట్యూబర్ కాకుండా ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కూడా యువతను చెడగొడుతున్నాడంటూ కూడా అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఇటు హర్ష సాయిపై కూడా సైబరాబాద్ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటూ కూడా సాయిపై గతంలో కూడా అనేక విమర్శలు వినిపించినాయి. ఈ ఇటీవల కాలంలోని సజ్జనార్ కూడా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ పై చాలా సీరియస్ యాక్షన్ ఉండాలంటూ కూడా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు హర్ష సాయిపై ఎప్పుడైతే కేసు నమోదైందో అదే ఎఫ్ఐఆర్ ను ట్విట్టర్ ఎక్స్ ఖాతా ద్వారా ఏదైతే ప్రమోట్ చేశారో హర్ష సాయికి సంబంధించిన ఫాలోవర్స్ అందరూ కూడా అతనిని అన్ఫాలో చేయాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కూడా ఇటు యువకులు ముఖ్యంగా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా ముఖ్యంగా ఎంతో మంది సామాన్య వ్యక్తులు సెలబ్రిటీస్ గా మారుతున్నారు. వాళ్ళు చేసే వీడియోస్ ప్రకారంగా అనేక మంది ఫాలోవర్స్ వస్తున్నారు. ఇటు ఫాలోవర్స్ వచ్చిన నేపథ్యంలో కూడా అదే అదునుగా తీసుకొని వాళ్ళు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో కూడా యువకుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా అనేక డబ్బులు పోగొట్టుకుని ఇటు లోన్ యాప్స్ ద్వారా అమౌంట్స్ తీసుకుని వాటిని కట్టలేక ఆత్మహత్యలకు దారితీస్తున్నాయంటూ కూడా ఇటీవల కాలంలోనే సజ్జనార్ కూడా దీనిపై చాలా సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇటు హర్ష సాయిపై కూడా ఈ రోజు సైబరాబాద్ పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నేపథ్యంలోనే హర్ష సాయిపై కేసు అయితే నమోదైంది. హర్ష సాయిపై గతంలో కూడా ఒక కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా ఏదైతే ఒక యువతను పెళ్లి చేసుకుంటానంటూ కూడా మోసం చేశాడంటూ కూడా ఒక కేసు నమోదైంది. ఇప్పుడు ఇది రెండో కేసుగా అయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి కొన్ని కోట్ల రూపాయల్లోని హర్ష సాయి అర్జిస్తున్నాడంటూ కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు కూడా హర్ష సాయిపై కేసు అయితే నమోదు చేయడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.